తాజా 30 ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని అయిన విజయవాడలో వైసీపీ ప్రభావం చాలా తక్కువ. గత ఎన్నికల్లో ఈ విషయం క్లియర్గా అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని వ్యూహరచన చేస్తున్న వైసీపీకి సొంత పార్టీలో నెలకొన్న అసంతృప్తి పెద్దగా తలనొప్పిగా తయారైంది. మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వర్గపోరు ఆ పార్టీని నట్టేట ముంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వంగవీటి రాధా అధినేత దగ్గర లాబియింగ్ చేస్తున్నారు. ఈ సీటును ఆశించి భంగపడ్డ గౌతమ్ రెడ్డి ఈ స్థానం వంగవీటి రాధాకు కేటాయించబోతున్నట్లు తమ పార్టీ అధినేత జగన్ తనకు చెప్పారని ప్రకటించడం పార్టీలో సరికొత్త గందరగోళానికి తెరలేపింది. తాజాగా సెంట్రల్ నియోజకవర్గం పోలింగ్ బూత్ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలకబోరడంతో వంగవీటి మల్లాది మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఇరువురు అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఏం చేయాలో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు నాయకులు సెంట్రల్ సీటు ఎవరికి ఇచ్చినా మరొకరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని గుసగుసలాడుకోవడం కనిపించింది. రాధాకృష్ణ, విష్ణు ఇద్దరూ ఈ సీటుకు తమకే కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ సీటు గెలుచుకోవడం కంటే సీటును దక్కించుకోవడంపైనే వైసీపీ నేతలు ఎక్కువగా గురిపెట్టారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీ బలంగా ఉన్న విజయవాడ సెంట్రల్లో విజయం సాధించాలంటే వైసీపీ ఎంతగానో కష్టపడాల్సి ఉంటుందని, అలాంటిది ఇలా వర్గపోరుతో ఆ సీటు నుంచి పోటీ చేస్తే మళ్లీ ఇక్కడ విజయం టీడీపీని వరించడం ఖాయమని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి బెజవాడ వైసీపీలో కనిపిస్తున్న విభేదాలు మరోసారి రాజకీయ రాజధానిలో ఆ పార్టీని ముంచేయడం ఖాయంగానే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.